శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం త్యక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 191వ భాగానికి స్వాగతం సుస్వాగతం. జరాసంధుడితోటి యుద్ధానికి ఉపక్రమించాడు బలరాముడు, కృష్ణుడు ఇద్దరూ ఉపక్రమించారు. వారిద్దరూ యుద్ధం చేయడానికి ముందుకు వెడితే జరాసంధుడు ఎన్నో విధాల నింద చేస్తూ అనేకమైనటువంటి పద్యములతో వాక్కులతో హేళన చేస్తున్నాడు శ్రీకృష్ణుణ్ణి. అది కొన్ని పద్యాలు మనం క్రిందటి భాగంలో తెలుసుకుందాం. అది కొనసాగిస్తూ యుద్ధం ఎలా జరిగిందో మనం శ్రవణం చేద్దాం. గోపికా వల్లకి ఘోషణంబులు కావు సింజనీరవములు చెవుడు పరుచు. జరాసంధుడు శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నాడు. గోపికా వల్లకి ఘోషణంబులు కావు సింజనీరవములు చెవుడు పరుచు. వల్లవీ కరముక్త వారిధారలు గావు శరవృష్టిధారలు చక్కుసేయు. ఘోషాంగనాపాంగ కుటిలాహతులు గావు నిశితాసి నిహతులు నిగ్రహించు. ఆభీర కామిని హస్తాబ్జములు కావు ముష్టిఘాతంబులు మురువుడించు. అల్లవ్రేపల్లె కాదు ఘోరావనీశ మకర సంఘాత సంపూర్ణ మగధరాజ వాహినీ సాగరం విధి వనజనేత్ర నెరసి నిను దీని కైవడి నేడు ముంచు. ఓ పద్మాల వంటి కన్నులు గల బాలకృష్ణ అని జరాసంధుడు సంబోధిస్తున్నాడు. ఇది గోపశ్రీల వీణానాదన ధ్వనులు కావు, చెవుడును కలిగించే అల్లిత్రాటి ఝంకారాలు సుమా. ఇవి గోపవనితలు నీపైన చల్లే నీటి తుంపరలు కావు, నిన్ను ముక్కలుగా చేసే బాణవర్షాలు ఇవి గోపికల వాలుచూపులు కావు, నిన్ను నరకే పదునైన కత్తులు. ఇవి గోపకాంతల మెత్తని పద్మాల వంటి చేతులు కావు, నీ పొగరును దించే పిడికిల పోట్లు. ఇది మీ చిన్నదైన రేపల్లనుకున్నావా? కాదు, ఇది మగధరాజుకు చెందిన సైన్యము అనే మహాసముద్రం. ఇందులో భయంకరులైన రాజులు అనే మొసళ్ళున్నాయి. ఈ సముద్రం ఉప్పొంగి ద్వీపం లాంటి నిన్ను ముంచివేస్తుంది అని చెప్తున్నాడు. అలా మాట్లాడుతున్న జరాసంధుడితోటి శ్రీకృష్ణుడు అంటున్నారు, ఓ మగధరాజా, ఎందుకయ్యా ప్రగల్భాలు? మునుపు నీవు కొందరు రాజులను గెలిచావని కొందరు అంటారు. ఆ మాత్రం సరిపోతుందా? శౌర్యం నిరూపించుకోవాలి కదా. వట్టి పలుకులు పలకడం వలన వీరుల పద్ధతి కాదు. ఇలా మాట్లాడితే సరిపోయిందా? ఎందుకు వదరుతావు? నీవే కాదు, ప్రళయకాలంలోని భయంకరమైన అగ్నినైనా సరే హరించి సంపదలను పొందుతాను. నువ్వేదో గోపాలుడు పశుపాలకుడు అని చెప్పి నన్ను సంబోధించావు కదా. దీనివల్ల ఏం తక్కువైంది? యుద్ధం చేసిన తర్వాత పశువుల కాపరికిను భూపాలునికి చేతల్లో ఉండే తేడా ఏముంది? ఆ తేడా నీకేంటో తెలుస్తుంది అన్నప్పుడు జరాసంధుడు అంటున్నాడు, బాలుడవీవు కృష్ణ బలభద్రుని పంపురు నంబుసేయ
గోపాలక బాలుల తోడ జనవాల శిఖామణి అయిన మాగధుండు ఆలము చేసనంచు జనులాడెడు మాటకు సిగ్గు పుట్టెడు చాలు తొలంగు దివ్య శరజాలు రమమ్ము జయింపవచ్చుని. అయ్యా నువ్వు కృష్ణ, నువ్వు చాలా చిన్నపిల్లాడివి, నాతో యుద్ధం చేయడానికి మీ అన్న బలరాముని పంపించు. నీతో యుద్ధం చేశాననుకో, ఓ పశువుల కాపరి అయినా పిల్లవాడితో మహోన్నతుడైన మహారాజు యుద్ధం చేశాడని లోకం అనుకుంటుంది. ఆ మాటలు తలుచుకుంటేనే నాకు సిగ్గొస్తోంది. మహిమాన్వితమైన బాణాలను ఉన్న నన్ను నీవు గెలవలేవు, అందువల్ల నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని జరాసంధుడు పలికితే, ఓ మగధ దేశీయుడా, జరాసంధుడా అంటున్నాడు కృష్ణుడు. శౌర్య ప్రతాపాలు ఉండేవాళ్ళు ఇలా పొగుడుకుంటారా? మగతనాన్ని చూపుతారు కదా. నీకు నిజంగా పౌరుషం అనేది ఉంటే ఈ ప్రగల్భాలు పలకకుండా యుద్ధంలో మెరిపించు, సరిపోతుంది అన్నాడు. అప్పుడు గాలి చిన్న చిన్న మబ్బులతో సూర్యుణ్ణి అగ్నిని కప్పే విధంగా జరాసంధుడు బలరామకృష్ణుల్ని చుట్టుముట్టాడు. వాళ్ళిద్దరూ భూమిని కాపాడడానికి అవతరించిన వాళ్ళు, దుష్టులైన శత్రురాజులను నిరాకరించేవాళ్ళు, దేవతలకే ఆభరణాల వంటి వాళ్ళు, నిలకడగా ఉండే విజయం కలిగిన వాళ్ళు. అలాంటి బలరామకృష్ణులను జరాసంధుడు చుట్టుముట్టాడు అని భాగవతం మనకి చెప్తోంది. ఆ గుర్రాల సకిలింతలు, ఏనుగుల ఘీంకారాలు, రథచక్రాల ధ్వనులు, వింటి నారి శబ్దాలు, అంతకంతకు పెరుగుతున్న గద చక్ర అస్త్రాల శబ్దాలు, జయ జయధ్వానాలు, భేరీ శబ్దాలు, తప్పెట్లు, ఇలాంటి వాద్యాల శబ్దాలు భయం పుట్టించే రీతిలో విజృంభించి పైకి ఎగురుస్తున్నాయి అని బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టే రీతిలో ప్రతిధ్వనించాయని భాగవతం చెప్తోంది. ఆ సమయంలో జరాసంధ శ్రీకృష్ణుడు సైన్యం ఒకదానికొకటి ఎదుర్కొన్నాయి. రౌద్రంతో రగిలిపోతున్నాయి. అవి రెండూ ప్రళయకాలంలోని సముద్రాల వలె నింగికి ఉప్పొంగిపోయి పోరాడసాగాయి. ఇక్కడ యోధులు, పరాక్రమవంతులు మహారణ్యాల నుండి వెలువడి మదమెక్కిన మహాగజాల వలె రేగిపోతున్నారు. ఉత్సాహంతో మీదికి ఎగిసి దూకే సింహంలాగా పోరాడుతున్నారు. మునుపెన్నడూ చూడని శరభాల మాదిరిగా పోరాడారు. భయం కలిగించే గండ భేరుండ పక్షుల్లా అనిపించి తమ సైన్యాన్ని చేది రకరకాలుగా 10, 100, 1000 మంది గుంపులై పోరుతున్నారు. వాళ్ళు కులపర్వతాల గుహలలో నిండే విధంగా సింహనాదం చేస్తున్నారు, అరుస్తున్నారు, అట్టహాసాలు చేస్తున్నారు. ఇలా యుద్ధం సాగుతోంది. గొప్ప యుద్ధం అయిపోతోంది. మనస్సు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా ఆ సేనలు పరిగెడుతున్నాయి, రథాలు పరిగెడుతున్నాయి. ఆ యుద్ధం చాలా గొప్పదైపోయింది. తత్పరిణామం ఏమైందంటే శ్రీకృష్ణుని వైపు ఉన్న రథాలు విరిగిపోయాయి, గుర్రాలు తెగిపడ్డాయి, ఏనుగులు నేలకూలాయి, పదాతి తళం దెబ్బతింది, రక్తం ప్రవాహంలా మారింది, తలలు తెగిపడ్డాయి, శరీరాలు కూలిపోయాయి, ఆభరణాలు పొడి అయిపోయాయి అంటోంది భాగవతం. అంటుంటే ఆ యాదవ సైన్యం అంతా భయపడిపోయింది అంటున్నాడు రాజా. ఓ పరీక్షణ్ మహారాజా అని సుఖబ్రహ్మ చెప్తున్నారు. వీరులంతా కుప్పకూలిపోయారు, గుర్రాలు ఏనుగులు చచ్చిపడ్డాయి, గెలుపు అనేది లేకుండా యాదవ సైన్యం చెల్లాచెదురైంది అని చెప్తున్నారు. యోధాగ్రేసరుడి హలాయుధుండు లోకోత్కృష్ట మహాబల శ్రీధౌరేయుండు కృష్ణుడు ఇట్టి ఘనులం చిత్రంబు నేడిట్లు సంరోధించెన్ బలమం తెరల్చే మగధేంద్రుండంచు వీక్షించుచున్ సౌధాగ్రంబుల పౌరకాంతలు మహాసంతప్తులైరంతయున్. ఆ బలరాముడు మహాయోధుల్లో గొప్పవాడు. ఇటు శ్రీకృష్ణుడు లోకోత్తరమైన భుజబల సంపద కలవాడు. ఇలాంటి ఇద్దరు మహావీరులను ఈరోజు జరాసంధుడు నిలవరించాడు. వాళ్ళ సైన్యాన్ని తరిమి కొడుతున్నాడు.
ఆశ్చర్యంగా ఉందనుకుంటూ నగరంలోని స్త్రీలు మేడల మీద నుంచి చూస్తూ ఎంతగానో దుఃఖించారు. ఎందరెందరో రాజులు మరణించారు. సైన్యం తన భయంతో పరుగెత్తిపోవడాన్ని శ్రీకృష్ణుడు గమనించాడు. యుద్ధం చేయాలని విజృంభించాడు. దిగ్గజాల తొండాల్లాంటి తన చేతులను చాటాడు. బ్రహ్మాండ బాండం బద్దలయ్యేలా పాంచజన్య శంఖాన్ని పూరించాడు. అలా పూరించి అందరినీ సమీకరించుకుని యుద్ధం చేయడం ప్రారంభించారు. ఎందరెందరో రాజులు మరణించారు ఆ యుద్ధంలో. వాళ్ళ రక్తం తాగడానికి పిశాచాలు వస్తున్నాయి. గుంపులు గుంపులుగా బలరామకృష్ణులు వేసిన శరాఘాతాలు ఎలా ఉన్నాయంటే అవి ఏదో బాణతుంపరుల్లా పడుతున్నాయి. బాణాల వరుసగా వర్షం వస్తోందేమో అనిపిస్తోంది వాళ్ళకి. తిరుగులేని యుద్ధాన్ని ప్రేరేపించిన బలరాముడు వానరాకకు కారణమైన చల్లగాలిగా అయిపోయాడు. ప్రళయకాలం చివరిలో కురిసే నీలి మబ్బుల వంటి వన్నెతో వెలిగి శ్రీకృష్ణుడు శత్రువుల చతురంగ బలాల దేహాలు అనే పొలాల మీద లెక్కలేనన్ని దివ్య శరాల వర్షాన్ని కురిపించాడు. అవి కూడా అదే సమయంలో బలరాముడు కూడా అనేకమైనటువంటి బాణాలు వేశాడు. ఆ ఏనుగుల కుంభస్థలాల నుంచి రాలుచున్న ముత్యాలు వడగళ్ల వలె ఉన్నాయి. అర్ధచంద్రాకారపు బాణాల తాకిడికి కాళ్ళు విరిగిన వీరులు కృష్ణా కృష్ణా ఆగు అని అరుస్తూ కుప్పకూలిపోతున్నారు. రైతు చేతిలో గండ్రగొడ్డలితో నరికితే కూలిపోతున్న పెద్ద పెద్ద చెట్ల వలె ఉన్నారు. పదునైన బల్లెముల దెబ్బకు నోరు అనే గుహల నుంచి రాలిపడుతున్న దంతాలు జాజిపూల గుత్తుల వలె ఉన్నాయట. ఇలా భాగవతం ఎంతో గొప్పగా వర్ణిస్తోంది ఆ యుద్ధాన్ని. ఆ యుద్ధం అలా జరుగుతోంది. గుర్రాలు ఎలా ఉన్నాయంటే మొసళ్ళ వలె ఉన్నాయట. ఏనుగులు ద్వీపాల వలె ఉన్నాయి. తెల్లగొడుగులు నురుగుల్లా కనిపిస్తున్నాయి. వింజామనులు రాజహంసల్లా ఉన్నాయి. ఆభరణాల పొడి ఇసుక తిన్నెల వలె ఉంది అంటూ హృదయంగా వర్ణిస్తోంది. జరుగుతున్నది యుద్ధం ఇంకా కొనసాగుతోంది. మరికొంత కథాభాగాన్ని వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.